ట్రంప్ ఏదో అన్నాడు, ట్రంప్ ఇలా అన్నాడు, ఓకే. మోడీ ఇలా, సృజన గారు. మనకి అనవసరం అనుకుంటా. సో సృజన గారు, అంటే ఆర్ వి సో వల్నబుల్ అండి? అంటే ఇప్పుడు ఎటు తొణక్కుండా బెణక్కుండా ఉండడమే సరైన పద్ధతి అనేది నాకు పుల్లారావు గారు చెప్పిన దాంట్లో అర్థమైంది. ఇజ్ ఇట్ రైట్? సో నాది కొంత ఆలోచన కొంచెం వేరేలా ఉన్నది. నేనేమంటున్నానంటే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ ఆర్డర్ చేంజ్ అవుతుందా, రియలైన్మెంట్ అవుతుందా అంటే ఖచ్చితంగా రియలైన్మెంట్ అవుతుంది. చేంజ్ అనేది పెద్ద అంటే రియలైన్మెంట్ ఫర్ గుడ్ దేనికి? రియలైన్మెంట్ అవ్వడం దేనికి? రియలైన్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనం మాట్లాడే సమయంలో యాజ్ వి స్పీక్ కూడా రియలైన్మెంట్ ప్రాసెస్ అనేవి ప్రతి ఒక్క దేశాలు కూడా స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ దేశం కూడా మేము చాలా వల్నరబుల్, మాకు ఏదైనా అయిపోతుంది, మమ్మల్ని ఎవరైనా ఏమో అంటారేమో అనే సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే మరి ప్రపంచ రాజకీయాలు ఎందుకు, ఈ దేశాలు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు? కాబట్టి ఇట్లా మనం ఏదో వల్నరబుల్ పొజిషన్ లో ఉన్నాము, ప్రికేరియస్ సిచ్యువేషన్ లో ఉన్నామని ఒక 4వ స్థానంలో ఉండే భారతదేశం ఆలోచిస్తే ఇంకా వేరే దేశాల పరిస్థితి ఏంటండి? కాబట్టి ఈ రియలైన్మెంట్ అనే ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకి ఫేవర్ గా జరగచ్చు, ఒకటి మనకి ఫేవరబుల్ గా లేకపోవచ్చు. అందుకని నేను చాలా పాజిటివ్ గా, చాలా కేర్ఫుల్ గా నేను ఈ నాట్ నెగిటివ్ పాజిటివ్ అని కాకుండా జరగచ్చు, జరగకపోవచ్చు అని అంటున్నాను. ఈ రియలైన్మెంట్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు మీరు యూరోప్ మొత్తాన్ని చూసుకుంటే యూరోప్ వాళ్ళు కూడా యాక్టివ్ గా ట్రంప్ చేసే విధానాలకి, ట్రంప్ పెట్టే ఈ ఆంక్షలకి వ్యతిరేకంగా డిప్లొమాటిక్ గా, నిదానంగా, రాజకీయంగా అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. డిఫెన్స్ విషయంలో అమెరికా మీదే ఆధారపడ్డా రక్షణ విషయంలో అది వేరే అంశం. ఈ రెండు ఒక్క నిమిషం, ఆ రెండు కలపొద్దు. సో అంటే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అంటున్నారు. ఇప్పుడు జాతీయ భద్రత పరంగా అమెరికా మీద ఆధారపడ్డ దేశాలే కదా ఇవన్నీ. ఆధారపడము అంటే ఏ రకంగా మనము ఒకరి మీద ఎంత ఆధారపడ్డామో యాజ్ అ కంట్రీగా వారు కూడా మన మీద అంతే రకంగా కొంత ఇంచుమించుగా ఆధారపడ్డారని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కానీ అంత ఈజీగా ఏదో మనము వాళ్ళ మీద డిపెండ్ అవుతాము, మనకి రావు, మనకి ఏమన్నా అయిపోతుంది అని అంటే ఈ లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో ఉన్న సిస్టమ్స్ లో అయితే మనం ప్రస్తుతానికి లేమని నా భావన. ఎందుకంటే ప్రతి ఒక్క దేశాలకు ఒక పందా ఉంది, ఒక వ్యవస్థ ఉంది. కానీ ఇంతకు ముందు పాయింట్కి వచ్చినట్టు ఈ రియలైన్మెంట్ ప్రాసెస్ లో మనం కొన్ని దేశాల వాళ్ళతో మన సంబంధాలు ఎట్లున్నాయో పునరాలోచన చేసుకోవచ్చు. ఇంకేమైనా మెరుగుపడడానికి ఏమైనా ఆ రకంగా ప్రయత్నాలు చేయొచ్చు. లేదా ఉన్న యుఎస్ తోటి మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పుడున్న ఈ అన్స్టేబుల్ సిచ్యువేషన్ లో మన ప్రణాళిక ఏంది అనే మనం ఆలోచించుకోవచ్చు. లేదా చుట్టుపక్కల మన నేబర్హుడ్ లో, ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ నేబర్హుడ్ లో ఉన్న దేశాలతోటి మనం మాట్లాడడం, ఎట్లున్నాయి మన పరిస్థితులు ఎట్లున్నాయి పునరాలోచన చేసుకోవచ్చు. సో ఈ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ లో షిఫ్ట్ ఎప్పుడు వచ్చినా రియలైన్మెంట్ కి స్కోప్ ఉంటుంది, కొత్త బ్లాక్స్ కి ఫార్మేషన్ కి స్కోప్ ఉంటుంది, ఉన్న బ్లాక్స్ ని ఎట్లా మనము వాటితో ఇంటరాక్ట్ కావాలో స్కోప్ ఉంటుంది. ఈ ప్రికేరియస్ సిచ్యువేషన్ లో, వల్నరబుల్ సిచ్యువేషన్ లో మనం ఒక్కరమే ఉన్నాము, మనం కామ్ గా ఉండాలి, మనం ఏం చేయొద్దు అనేది కొంతవరకు బాగున్నా ఓవరాల్ గా మనం మీరు మీ ఒపీనియన్ లో ఇప్పుడు మోదీ ఒక గట్టిగా ఒక రియాక్షన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారా? డెమోక్రసీ మనం ఈ పరిస్థితులను ఒక 10 రోజులు 15 రోజులు అందరితో చర్చించి ఒక పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్ అందరిని కూర్చొని, ఫారెన్ సెక్రటరీని కూర్చొని, మనం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూర్చొని, అన్ని ఆర్మ్ ఫోర్సెస్ అందరిని కూర్చొని మాట్లాడి ఇట్లా జరుగుతుంది, మన ప్రణాళిక ఏంది, మనం ఎట్లుండాలని ఆలోచన చేసి చర్చించడానికి ఒక 15 రోజులు పడుతుంది. తర్వాత ఖచ్చితంగా ప్రజలకి ఇప్పుడు భారతదేశంలో 150 మంది కోట్లు ఉన్నారు కదా, మనం గమ్మున ఉండాలి, ఏం చేయొద్దు అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కానీ వేరే పార్టీలు కానీ మీరు ఏం చేయట్లేదు. ఇప్పుడు అమెరికాలో ఎట్లా ఇబ్బందులు ఉన్నాయో అంతర్గతంగా ఈ భారతదేశంలో రోజు ఏ వీడియోలు చేసి ఇది చేస్తున్నారు కదా. భారతదేశ ప్రజలకి మనం అవలంబించే ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది, మనం ఏం చేస్తాము, మనం ఏం జరుగుతున్నాం అనేది ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పాలి కూడా. అంతే